ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో దావీదు మహారాజు తనతో ఉన్నటువంటి సేవకులతో అంటా ఉన్నాడు. ఏమని అంటే, వానిని శపింపనీయండి. దేవుడు దావీదును శపింపమని అతనితో చెబితే అతన్ని ఆపగలిగిన వారెవరు అని. జరిగిన విషయం ఏంటి అంటే, అబ్షాలోం దావీదు కుమారుడు. అతను ఎంతో కోపముతో ద్వేషముతో రగిలిపోతూ ఎన్నో పన్నాగాలు పన్ని ఏమైనా సరే తండ్రి రాజ్యాన్ని తన సొంతం చేసుకోవాలి, తన తండ్రిని తొలగించి తను రాజుగా స్థిరపరచబడాలి అన్న ఆలోచనతో మోసముతో మొత్తం అందరినీ తన వైపుకు త్రిప్పుకుని అతను చేసిన పని ఏంటి అంటే దావీదును వెళ్ళగొట్టాడు. దావీదుకి అర్థమైంది, రాజ్యంలో కొంతమంది ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు అబ్షాలోంకి సహాయం చేస్తూ ఉన్నారు. అబ్షాలోము వైపు తిరిగారు, అబ్షాలోంకి వారు తోడుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయడానికి కుదరదు, నేనేం చేయకూడదు అన్న ఉద్దేశంతో అబ్షాలోము రాజుగా చేయబడ్డాడని దావీదుకి తెలిసిన తర్వాత దావీదు మౌనంగా ఆయన పరివారం అంతా కూడా నడుచుకుంటా వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ టైంలో ఒక ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి, సౌలు సంతానపు వాడు షిమి అని, అతను రాళ్ళు వేస్తూ దావీదుని ఇష్టానుసారంగా తిడుతూ ఉన్నాడు. చూడండి, మనం చదువుదాం 16వ అధ్యాయం 5వ వచనం. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన షిమి అను ఒకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు, జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వములనుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. ఈ షిమి ఏమంటా ఉన్నాడంటే, రాళ్ళు వేస్తూ ఏమంటున్నాడంటే, నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేల వలెనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించాడు. అందుకే యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా అంటా ఉన్నాడు. సౌలు చచ్చిపోవడానికి కారణం నువ్వే. సౌలు కుటుంబీకుల హత్యను దేవుడు నీ మీద మోపాడు, అందుకనే నీ కొడుకే నిన్ను వెళ్ళగొట్టాడు. నువ్వు దుర్మార్గుడవు, నరహంతకుడవు అని తిడతా ఉన్నాడు, రాళ్ళు రువ్వుతా ఉన్నాడు, దుమ్మెత్తి పోస్తా ఉన్నాడు. సౌలు ఎందుకు చనిపోయాడు అంటారు? గడిచిన వారాల్లో మనం చాలా వరకు దావీదుకు సంబంధించిన చరిత్రను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. సౌలు ఎందుకు చనిపోయాడు? అవిధేయత. ఓకే, సౌలు ఎలా చనిపోయాడు చూద్దాం. చూడండి, 1వ సమూయేలు 31వ అధ్యాయం 5వ వచనం కనపడుతుంది. చూడండి, సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. అసలు ఎందుకు మరణమయ్యాడు అంటే 31వ అధ్యాయం 1వ వచనంలో కనపడుతుంది. చూడండి, అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులు ఎదుట నుండి పారిపోయిరి. అది మొత్తం ఈ యుద్ధంలో భయంకరమైనటువంటి మారణకాండ జరుగుతూ ఉంది. ఫిలిష్తీయులు భయంకరంగా ఇశ్రాయేలీని హతం చేస్తూ ఉన్నారు. సౌలు అతని కొడుకులు కూడా చనిపోవడం జరిగింది. ఈ టైంలో సౌలు ఓడిపోతూ ఉన్నాడని అతనికి తెలిసి వెంటనే సౌలు ఏం చేశాడు అంటే తన యొక్క కత్తి మీద పడి తనకి తానే చంపుకోవాలి, ఎందుకంటే ఎవరి చేతిలో పడకూడదు అన్న ఉద్దేశంతో కత్తి మీద పడ్డాడు అనమాట. కానీ అతనికి ఇంకా ప్రాణం ఉంది. ఇంకా ప్రాణం ఉండేసరికి అంటే ఇంకా చచ్చిపోలా, విలవిల్లాడుతూ ఉన్నాడు. చూడండి, 2వ సమూయేలు 1వ అధ్యాయం 8వ వచనం. ఆ టైంలో సౌలు విలవిల్లాడుతూ ఉన్నాడు, కొన ప్రాణంతో ఉన్నాడు అని తెలిసి వచ్చిన వ్యక్తిని సౌలు అడిగాడంట, నువ్వెవడవి అని అడిగితే అప్పుడు ఇతను అంటా ఉన్నాడు, నేను అమాలేకీయుడనని చెప్పి తిని. అతడు, నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ తలత్రిప్పు చేత నేను బహుబాధపడుచున్నాను, నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపుమని సెలవీయగా, అప్పుడు ఈలాగు పడిన తర్వాత అతడు బ్రతుకుడని నేను నిశ్చయించుకుని అతని దగ్గర నిలచి అతని చంపి తిని. ఆ తరువాత అతని తల మీద ఉన్న కిరీటమును హస్త కంకణములను నా ఏలిన వాడవైన నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నానని దావీదుకి ఈ విషయం అమాలేకీయుడు వచ్చి చెప్పాడు. చెప్పినప్పుడు దావీదు ఏం చేశాడో తెలుసా? దేవుడు అభిషేకించిన వ్యక్తిని చంపడానికి నువ్వెవడవరా? నేను
దేవుడు అభిషేకించిన వ్యక్తిని చంపానని చెబుతా ఉన్నావు గనుక నీ మాటే నీకు సాక్ష్యం అని చెప్పి వెంటనే అక్కడ ఉన్నటువంటి తన సేవకుడిని పిలిచి అతన్ని చంపేయి అని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, సౌలు చనిపోవడానికి కారణం ఎవరు? సౌలే. అతనే చనిపోయాడు, యుద్ధంలో చనిపోయాడు. ఆ యుద్ధం పోని దావీదుతో చేసిన యుద్ధమా? ఫిలిష్తీయులతో చేసిన యుద్ధం, వేరే దేశస్తులతో చేసిన యుద్ధం. పోనీ దావీదుతో చేసిన యుద్ధం అయితే ఆ యుద్ధంలో ఇదిగో నువ్వే చేసావు కాబట్టి నీ వల్ల సౌలు చనిపోయాడు అనడానికి అవకాశం ఉంది. పోనీ సౌలు యొక్క సైన్యంలో దావీదు ఉంటే దావీదు ఏదో అక్రమంగా అన్యాయంగా ఏదో చేశాడు కాబట్టి సౌలు చనిపోయాడు అంటే పోనీ ఏదో నువ్వు సరిగ్గా పోరాడలేదు గనక, నువ్వు రక్షించలేదు గనక అన్నట్లు చెప్పడానికి అవకాశం ఉంది. అసలు ఏ సంబంధం లేని దావీదుని నువ్వే చంపావు, నువ్వు నరహంతకుడవు అని ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలో రాజును శపిస్తూ ఉన్నాడో. రాజు ప్రక్కన ఉన్నటువంటి సేవకులలో అభిషై అనే ఒక వ్యక్తి అంటా ఉన్నాడు రాజుతో, అయ్యా, నా ఏలిన వాడైనటువంటి నిన్ను ఈ చచ్చిన కుక్క నిన్ను శపించడానికి వాడికి ఎంత ధైర్యం? నిన్ను దేవుడు అభిషేకించాడు, నిన్ను శపిస్తూ ఉన్నాడు. ఒక్క ఉదుటిన వెళ్ళి వాడి మెడ తీసేనా, తల నరికి పాడైనా అని చెప్పని అంటే, ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగం దావీదు అంటా ఉన్నాడు, ఎందుకయ్యా నాతో ఏంటి మీకు పొందు అని చెప్పని దావీదుని శపింపమని చెప్పి యెహోవా అతనికి సెలవిస్తే, వద్దు నువ్వు శపించొద్దు అని ఆపేవాడు ఎవడున్నాడు? అతన్ని శపించనీయండి. ఒకవేళ దేవుడు అతని శాపవచనాలు విని నాకు మేలు చేస్తాడేమో. నువ్వేం చేయదు, నడవండి, మాట్లాడకుండా నడవండి, వాడు ఏం చేసుకుంటాడో చేసుకునివ్వండి, మీరేం మాట్లాడొద్దు అని చెప్పి అభిషయ్తోనూ అక్కడ తన ప్రక్కనున్న సేవకులతోనూ అంటా ఉన్నాడు. పాపం ఏం మాట్లాడకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. వీడు మాత్రం వెనక ఉండి రాళ్ళు రువ్వుతూ దుమ్మంతా ఎత్తి పోస్తూ ఇష్టం వచ్చినట్లు వెనక పడుతూ తిడతానే శపిస్తానే ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఈ ఉదయకాలమున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇబ్బందికర పరిస్థితిలో, చేతకాని పరిస్థితిలో, చేతలుడుకుపోయిన పరిస్థితిలో ఉన్న వ్యక్తులను నువ్వు నీ మాటలతో బాధ పెడతా ఉన్నావా? నీ చేష్టలతో నీవు వారి హృదయాన్ని గాయపరుస్తూ ఉన్నావా? ఈ షిమీలాగా నువ్వేం చేస్తూ ఉన్నావు? నువ్వు ఎలా ఉంటా ఉన్నావు? లేనిపోని నిందలు మోపుతూ లేనిపోని విధంగా వారిని హింసిస్తూ ఉన్నావేమో. నీ వల్ల ఏ వ్యక్తి అయినా బాధపడతా ఉన్నాడా? నీ వల్ల వేదన చెందుతూ ఉన్నారా? నీ మాటల వల్ల, నీ చేష్టల వల్ల చాలామంది చాలా పుల్లవిరుపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రక్కన వారికి తగలాలి అని ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు. ఒకరితో మాట్లాడతారు కానీ పక్కన వాళ్ళకి తగిలేలా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి అర్థమవుతుంది, పాపం నా గురించే మాట్లాడుతూ ఉన్నాడు అని, నా గురించే మాట్లాడుతూ ఉంది అని వాళ్ళకి అర్థమవుతుంది. గమనించు, ప్రతిరోజు నీది కాదు. ఒకవేళ ఈ రోజున నీ ప్రక్కన వ్యక్తి ఎందుకు చేతకాని వ్యక్తిలా కనబడతా ఉన్నాడేమో, ఎందుకు పనికిరాని వ్యక్తిలా కనబడతా ఉన్నాడేమో, కానీ ఒకానొక రోజు ఉంటుంది, దేవుడు మరలా అవకాశం ఇస్తాడు. అతనే అద్భుతంగా నిలవబడి నీకు అవకాశం ఇచ్చే పరిస్థితి వస్తుంది. గుర్తుంచుకో, నువ్వు ఎలా ఉంటా ఉన్నావు, నీ మాట ఎలా ఉంటా ఉంది. ఒక వ్యక్తిని ఓదార్చే వ్యక్తిగా ఉంటా ఉన్నావా? వారి కష్టంలో, వారి నష్టంలో, వారి ఇబ్బందులో, వారి బాధలో ఓదార్చే వ్యక్తిగా నీ ఉంటున్నావా? నీ మాట ఉంటా ఉందా? లేకపోతే ఎత్తి పొడుస్తూ హేళన చేస్తూ నీ బ్రతుకింతే, నువ్వు పాపం చేసావు కాబట్టే నీ బ్రతుకిలా అయిపోయింది అని నలుగురిలో హేళన చేసే వ్యక్తిగా నువ్వు ఉంటా ఉన్నావా? ఎలా ఉంటా ఉన్నావు నువ్వు? ఆలోచన చేసుకో. చాలామంది క్రైస్తవులను పిలువబడుతూ దేవుని ప్రేమను పంచవలసిన వారే ఈ రీతిగా ఉంటా ఉన్నారండి. నిజంగా దేవుడు అభిషేకించాడనే కనీస జ్ఞానం లేదు ఇతనికి. దేవుడు అభిషేకించిన వ్యక్తిని శపించకూడదు, దేవుడు ఆశీర్వదించిన వ్యక్తిని శపించకూడదు. దేవుడే ఇతన్ని రాజుగా నియమించాడు, మనం శపించడానికి కుదరదు, అవకాశం లేదు. దేవుడు ఊరుకోడనే కనీస భయం అతనికి లేదు. కానీ దావీదు అలా చేయలా. సౌలు విషయంలో ఎన్నిసార్లు సౌలు దావీదు చేతికి చిక్కినా కూడా దావీదు సౌలును చంపకూడదు అనే అనుకున్నాడు. ఎందుకు అంటే దేవుడు అభిషేకించాడు. దేవుడు అభిషేకించిన వ్యక్తిని చంపకూడదని ఒక నిర్ణయం అతను, ఒక నియమం అతంది. అయ్యో, అతను నా ప్రాణం తీయాలని చూస్తున్నాడు, అయ్యా నాకు వేదన కలగజేస్తూ ఉన్నాడు, నాకు కీడుని చేస్తూ ఉన్నాడు
నా ప్రాణ రక్షణ కొరకు నేను ఏమైనా చెయ్యొచ్చు అని దేవుడి దగ్గర అడగల. ఒక్క నియమం, దేవుడి చేత అభిషేకించబడ్డాడు సౌలు, నేను అతని ప్రాణాన్ని ముట్టకూడదు. అదే నియమం, ఆ నియమంతోనే ఉన్నాడు ఆఖరి వరకు కూడా. కాబట్టే సౌలును చంపినటువంటి అమాలేకీయుణ్ణి చంపేశాడు. నీవు చనిపోయేలాగా నువ్వు సహాయం చేశానని చెప్తున్నావేంటి? ఊరుకోలా. మరి మాకేంటండి, దేవుడు అభిషేకించిన వ్యక్తిని శపించకూడదు, కరెక్టే. మరి మేమెందుకు ఎవరిని ఏమి అనకూడదు అంటే, చూడండి ఒక మాట నేను మీకు చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఏ నరుడును నాలుకను సాధు చేయి నేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము. ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా? ఒక్క చెట్టుకి నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూర పండ్లైనను కాయునా అని చెప్పి ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు జ్ఞాన వివేకములు గలవారే, సాత్వికము గలవారే, మీ క్రియల విషయంలో మీరు జాగ్రత్త పడండి అని చెప్పని దేవుని వాక్యం. గమనించండి, దేవుని పోలికగా పుట్టినటువంటి వ్యక్తిని నువ్వు ఏ రీతిగా అంటా ఉన్నావు అని అంటా ఉన్నాడు. అక్కడ దావీదు దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తిని ఏం చెయ్యకూడదని ఒక నియమం పెట్టుకున్నాడు అతను. కానీ షిమి ఏమాత్రం ఆలోచన లేదు. దేవుడు అభిషేకించాడు, నేను అతన్ని ఏం అనకూడదు, ఆ శాపం నా మీదకి వస్తుంది, నేను అలా ప్రవర్తించకూడదు అన్న ఉద్దేశం లేదు అతనికి. అతనికి ఉన్నదంతా దురాశ. ఎలాగా అంటే, సౌలు కుటుంబం ఒకవేళ రాజ్య పరిపాలన చేస్తే సౌలు కుటుంబీకుడు కాబట్టి వీడి హయాంలోనే ఉంటుంది, వీడే మొత్తం అంతా చేయగలడు అన్న ఉద్దేశం. వీడికి ఆ అధికారం లేదు అనే బాధ, ఆ దుర్దేశంతోనే అంటా ఉన్నాడు, తిడతా ఉన్నాడు. చాలామంది తిడతా ఉంటారు, లేకపోతే నిందలు మోపుతూ ఉండే వాళ్ళకి ఏంటి అంటే అదొక కోపం. పాపం వాళ్ళు ఏం చేయరు, కానీ వాళ్ళ మీద కోపం. వాళ్ళ వల్లే వీళ్ళ జీవితం ఏదో పాడైపోయింది అన్నట్లు, వాళ్ళ వల్లే వీరు బ్రతికి ఇలా అయిపోయింది అన్నట్లు. వాళ్ళు బాగున్నారు అంటే వీళ్ళు ఓర్వలేరు. నిజం చెప్పాలంటే వారి వల్ల వీళ్ళకి ఏ ఇబ్బంది కలగదు, అయినప్పటికీ కూడా వాళ్ళను బడి ఇబ్బంది పెడతానే ఉంటారు, వాళ్ళ మీద పడి ఏడుస్తానే ఉంటారు. వాళ్ళు ఏం చేయకపోయినా నిందలు, ఆ అవమానాలు లేకపోతే అవహేళనకి వారిని గురి చేస్తానే ఉంటారు ఈ షిమీలాగా. కానీ దేవుని వాక్యం అంటా ఉంది, నువ్వెలా ఉంటా ఉన్నావు, నువ్వు దేవుని పోలికగా పుట్టినటువంటి మనిషిని నీవు ఏ రీతిగా ఆ మనిషితో ప్రవర్తన చేస్తూ ఉన్నావు, ఆ మనిషి విషయంలో మాట్లాడుతూ ఉన్నావు. నీ నోరు ఎలా ఉంటా ఉంది, విషముతో నిండిందయ్యా నోరు అనేది. ఆ విషయాన్ని వెళ్ళగొక్కుతున్నావా నువ్వు, లేకపోతే దేవుని ప్రేమను పతిగా ఉంటా ఉన్నావా? ఒక్క జల నుండే తీయని నీరు చేదు నీరు రావడం అసాధ్యం, కుదరదు. ఏ చెట్టుకి ఆ కాయే కాస్తుంది. నీ హృదయం దేనితో నిండి ఉంటే అదే మాట్లాడుతుంది. అర్థమైందా? నువ్వు దేవుని సన్నిధికి వస్తూ, దేవుని మాటలు వింటూ, దేవుని వాక్యాన్ని చదువుతూ, నువ్వు దేవుని నామంలో ప్రార్థన చేస్తూ కూడా నీవు ఒకవేళ నీ హృదయం ఇలాంటి చెడుగు పరిస్థితిలో ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాలి. ఎందుకు ఆలోచన చేసుకోవాలి అంటే నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకూడదు గనక. షిమి అతను చేసినటువంటి తప్పుడు పనికి తర్వాత మూల్యం చెల్లించుకున్నాడు. దావీదు అతడు తీసుకున్నటువంటి నిర్ణయం చూడండి, తన కష్టంలో, తన అవమానంలో. ఎంత అవమానం ఒక రాజుకి! రాజు ప్రక్కనున్నటువంటి వ్యక్తికే బాధ వచ్చేసింది. రాజుని అంటా ఉంటే చచ్చిన కుక్కవాడు, వాడు అసలు ఎందుకు పనికిరాని వాడు, నిన్ను అంటున్నాడేంటి? నిన్ను అనడానికి ఒక స్థాయి ఉండాలి కదా, నీతో మాట్లాడాలంటేనే. అలాంటిది ఎందుకు పనికిరాని వాడు నిన్ను తిడుతున్నాడు, దుర్మార్గుడా అని, స్కౌండ్రల్ అని, దుర్మార్గుడా, నీచుడా అంటా ఉన్నాడు. అసలు వాడు తిట్టడం ఏంటయ్యా? నువ్వు ఒక్క మాట నాకు సెలవివ్వు, వాడి తల తీసి పడేస్తా. అంత కోపం వచ్చింది రాజు ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తికి. రాజుకి ఇంకెంత కోపం రావాలి? అతనే పడతా ఉన్నాడు కదా ఆ మాటలు. ఎంత అవమానం! తన ప్రక్కన ఉన్న వాళ్ళకి అందరికీ ఈ లేనిపోని మాటల వల్ల అందరూ నిజం అనుకుంటారు కదా. మనం అలాగే ఆలోచిస్తాం కాదండి. ఇష్టం వచ్చేట్టు పేటరేగిపోతున్నారు, ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు, అవన్నీ నిజం అనుకుంటారు కదా. నేను మాట్లాడకుండా ఉంటే, నేను మౌనంగా ఉంటే, అందుకే
గొడవ పెట్టుకున్నా, తప్పే ఉంది చెప్పండి అంటే మనలాంటి వాళ్ళు అంటాం, నిజమేనండి తప్పు లేదండి, నిజంగానే మరి అలాంటి మాటలు మాట్లాడితే మరి తప్పే, మరి మనం ఖండించాలి కదా, ఖండించకపోతే ఎలా కుదురుతుందిలేండి అంటాం. కానీ దావీదు అంటా ఉన్నాడు, ఏమనొద్దు, మీరు నోరు మూసుకుని నాతో పాటు వచ్చేయండి, ఏమనొద్దు. దేవుడే అతన్ని శపించమని ఆజ్ఞ ఇస్తే ఎవరయ్యా ఆపేది? శపించనివ్వు, తిట్టనివ్వు, లేనిపోని మాటలు అన్నీవు. మనం ఎలాంటి మనసు కలిగి ఉన్నాం, మనం అలాంటి తగ్గింపు స్వభావం మనకు ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం లేవనెత్తుతాడండి, ఖచ్చితంగా లేవనెత్తుతాడు. నిజంగా దావీదుకి ఎంత ఓర్పు సహనం అనిపిస్తూ ఉంటుంది నాకు. కాబట్టే సౌలు అతన్ని చంపాలి అని ఎంతకాలం చూశాడు, ఎంతకాలం తరిమాడు, ఎంతకాలం ఇబ్బంది పెట్టాడు, ఎంత ఓర్పుతో ఉన్నాడు. అబ్బే నన్ను దేవుడు అభిషేకించేశాడు, నేను రాజుని ఇంకా, కాబట్టి ఎంతకాలం ఓర్చుకోను, ఎంతకాలం చూడను, ఎంతకాలం నేను ఎదురు చూడాలి, అవసరం లేదు, ఒక్క ఉదుటిన సౌలుని చంపేస్తే నేను రాజుని అయిపోతాను, కాబట్టి ఏం పర్వాలా, నేను ఏదో ఒకటి చేద్దాం, నా చేతిలోకి తీసుకుందామని ఏ రోజున దావీదు అనుకోలా. దేవుడిచ్చే సమయం వరకు ఎదురు చూస్తానే ఉన్నాడు. నీ జీవితంలో ఏ పరిస్థితులు నీ చేతిలోకి తీసుకుంటా ఉన్నావు, ఏ పరిస్థితుల్ని నీ జ్ఞానంతో డీల్ చేద్దాం అనుకుంటా ఉన్నావు, నీ ధనంతో డీల్ చేద్దాం అనుకుంటున్నావు, నీకున్న తెలివితేటలతో డీల్ చేద్దాం అనుకుంటున్నావు. ప్రియదేవుని బిడ్డ, దేవుని సహాయం కోరు, దేవుని సన్నిధిలో అడుగు. నీ కష్టం ఉండొచ్చు, నీకు ఇబ్బంది ఉండొచ్చు. ఇలాంటి షిమి వ్యక్తులు నీ జీవితంలో చాలామంది నీ కష్టంలో నిన్ను హీనంగా వేలెత్తి చూపిస్తూ నిందిస్తూ ఉండొచ్చు. ఆ టైంలో నువ్వు ఖచ్చితంగా దేవుని సహాయం కోరాలి. ఈ చరిత్ర అంతటిని నేను ఎందుకు చెబుతూ ఉంటానో తెలుసా? ఎక్కువ శాతం నా గుండెల్లో తాకేవి, లేకపోతే నా గుండెల్లో నన్ను ఓదార్చే పరిస్థితులు అన్నమాట. ఈ వాక్యాలు మన కష్ట సమయంలో మనకు గుర్తొచ్చినప్పుడు మనకి సహనం ఏంటో, ఓర్పు ఏంటో, నిరీక్షణ ఏంటో మనకు తెలియజేస్తాయి. ప్రియదేవుని బిడ్డ, గుర్తుంచుకోండి. ఈ చరిత్ర తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అని నువ్వు అనుకుంటున్నావేమో, చాలా ఉపయోగం ఉంది. ఈ చరిత్ర వల్ల మన ముందు జరిగిన విషయాల వల్ల మనకి ఓర్పు, నిరీక్షణ, సహనం, దేవుని మీద నమ్మకం వస్తాయి. నువ్వు అలా నేర్చుకోవాలే తప్ప ఏదో ఒక చరిత్రలా చూడొద్దు. ఇది అంతకుముందు జరిగిన విషయం అన్నట్లు చూడొద్దు. దావీదు చాలా బాగా ప్రవర్తించాడు అనుకోవద్దు. నువ్వే నేర్చుకోవాలి దావీదు నుండి. నువ్వు ఎలా ప్రవర్తించాలి, నీ కష్టంలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందిలో నువ్వు ఎలా స్పందించాలి, ఇక్కడ దావీదు నేర్పుతా ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, నీ జీవితంలో చాలా షిమీలు ఎదురవుతూ ఉంటారు. షిమి మూర్ఖుడు, దేవుని జనాంగమే అయినప్పటికీ కూడా అతను మూర్ఖుడు. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో ఎరుగునటువంటి వ్యక్తి. నువ్వు కూడా దేవుని బిడ్డగానే ఉంటూ దేవుని సన్నిధికి వస్తూ మూర్ఖంగా ఉంటా ఉన్నావేమో. దేవుడు అంటా ఉన్నాడు, దేవుని రూపంలో చేయబడిన వ్యక్తిని ఎవడయ్యా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది? ఎందుకు మాట్లాడుతావు? దేవుని పోలికగా పుట్టినటువంటి వ్యక్తిని నువ్వు ఎట్లాగా నీ ఇష్టం వచ్చినట్లు నీ యొక్క ఉద్దేశంతో నువ్వు మాట్లాడుతావు. అదే నోటితో దేవుణ్ణి స్తుతిస్తావు, అదే నోటితో నీ ప్రక్కన వారిని శపిస్తావు. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకోడే. టైం అంటూ ఉంటుంది. ఆ టైంలో నువ్వు మార్పు చెందాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకని నీ నోటితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఎందుకు నీకు వెంటనే శిక్ష రావట్లేదో తెలుసా? చూస్తున్నాడు ఆయన, ఒక టైం ఇస్తూ ఉన్నాడు. నువ్వు మార్పు చెందాలి, నువ్వు మారాలి, నీ బ్రతుకు మారాలి అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ టైం దాటాక ఇంక అవకాశమే లేదు, ఉండదు, నీకు ఇవ్వబడిన టైంలోనే. కాబట్టే వీటన్నిటిని దేవుడు మనకెందుకు అవగతం చేస్తూ ఉన్నాడు వాక్యపరంగా అంటే, మన బ్రతుకులు మార్చుకోవడానికి, మన విధానాలు సరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి, మన పరిస్థితులన్నిటినీ చక్కపరుచుకోవడానికి. అందుకే కదా యెషయా ప్రవక్త వచ్చి అంటాడు హిజ్కియాతో, నీ ఇంటిని చక్కబెట్టుకో, నువ్వు మరణం అయిపోతావు. మనం మరణం అయ్యే లోపు మన పరిస్థితులన్నిటినీ చక్కదిద్దుకోవాల్సిన వారమై ఉన్నాం. ఏ విషయాల్లో మనం తప్పిపోతూ ఉన్నామో, ఏ విషయాల్లో మనం ఇబ్బంది పడతా ఉన్నామో, ఏ విషయాలు మనం డీల్ చేయలేకపోతా ఉన్నామో గమనించండి. ఓర్పు తక్కువ, మనకి కోపం వస్తూ ఉంటుంది, అసహనం మనకి. మనుషులమండి, మనం మనుషులం. దాంతో మనుష్య స్వభావం అంతా కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది కొన్ని పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు. ప్రియదేవుని బిడ్డ, ఎప్పుడైతే నువ్వు దేవుని సహాయం కోరుతావో
ఆ పరిస్థితులన్నిటినీ కూడా అద్భుతంగా నువ్వు డీల్ చేయగలవు, అద్భుతంగా నువ్వు వాటిని ఎదుర్కోగలవు. దేవుడు నువ్వు అలా ఉండాలి అనే కోరుకుంటా ఉన్నాడు, నువ్వు అలా చెయ్యాలి అనే దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఒక మాదిరిగా, ఒక ఎగ్జాంపుల్గా నువ్వు నేను ఉండాలి. నోరు మూసుకుని వెళ్ళాడు అతను. అతను ఏమైనా విడవబడ్డా? ఓకే, ఆ కొంచెం టైము ఆ షిమీ దృష్టికి దావీదు తక్కువ వాడుగా కనిపించుంటాడు. షిమీ దృష్టికి దావీదు ఎందుకు పనికిరాని వాడుగాను, దుర్మార్గుడు గాను, నరహంతకుడు గాను, లేనిపోని నింద మోపే వ్యక్తికి కనబడ్డాడు. కానీ ఒక టైం వచ్చింది, దేవుడు ఏం చేశాడో తెలుసా? మరలా దావీదుని తన రాజ్యానికి రాజుగా రప్పించాడు. అప్పుడు ఇదే వ్యక్తి వచ్చి ఏం చేస్తూ ఉన్నాడో చూడండి. 2 సమూయేలు 19వ అధ్యాయం 19వ వచనం. అంతటా అక్కడి నుంచి చదువుదాం, ముందు లైన్. అంతటా గెరా కుమారుడగు షిమీ వచ్చి రాజు యోర్దాను నది దాటిపోగానే అతనికి సాష్టాంగపడి, నా ఏలినవాడా, నేను చేసిన ద్రోహము నా మీద మోపకుము. నా ఏలినవాడవును రాజువునగు నీవు యెరూషలేమును విడచిన వేళ నీ దాసుడనగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకము అందుంచకుము, మనసునందుంచుకొనకుము. నేను పాపము చేసి తినని నాకు తెలిసినది అని చెప్పని అంటూ ఉన్నాడు. తర్వాత 21 చూస్తే, అంతటా సెరియా కుమారుడగు అభిషేక్ అంటా ఉన్నాడు, యెహోవా అభిషేకించిన వాణిని శపించిన ఈ షిమీ మరణమునకు పాత్రుడు కాదా అని అంటా ఉన్నాడు. అభిషేక్ ఇంకా కోపం ఉంది చూడండి. పడినటువంటి రాజుకు మాత్రం పాపం ఏ ఆలోచన లేదు, తిట్టింది దావీదుని. కానీ అభిషేక్ ప్రక్కన ఉన్నటువంటి అభిషేక్కి మాత్రం చాలా కోపం ఉంది. వీడు అసలు రాజును తిట్టడం ఏంటి అన్న కోపం అతని మనసులో అలాగే ఉంది. అందుకే మళ్ళీ వాడు వచ్చి సాష్టాంగపడి బ్రతిమలాడుతూ ఉంటే అభిషేక్ అంటాడు రాజుతో, దేవుడు అభిషేకించిన వ్యక్తిని శపించాడు కదా, వీడు నిజంగా మరణానికి పాత్రుడు కదా. ఆ రోజు నువ్వు మరి దేవుడు అభిషేకించిన వ్యక్తిని చంపేశాడు అని అమాలేకుని చంపేశావుగా, మరి ఇప్పుడు వీడు కూడా మరణానికి పాత్రుడయ్యా, అసలు నిన్ను శపించడం ఏంటి అని కోపంగా అనేసరికి దావీదు అంటా ఉన్నాడు చూడండి. మళ్ళీ ఇదే సేమ్ మాట, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏం పొందు, ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా అని చెప్పి లాస్ట్లో 23వ వచనంలో, నీకు మరణశిక్ష విధింపనని షిమీతో సెలవిచ్చాను. క్షమిస్తూ ఉన్నాడు. ఎంత మంచి స్వభావం ఇతంది, దావీదుది. మనం ఎట్టి పరిస్థితుల్లో మనం ఒప్పుకోం, వెంటనే వారు చావాలి అనే చూస్తాం. కానీ దావీదు టిట్ ఫర్ టాట్ చేయాలి అని అనుకోలా. ఏడవని దేవుడే చూసుకుంటాడు, వాడి ఏడుపు వాడి ఏడవని. అభిషేకించింది దేవుడు, ఎన్నిక చేసుకుంది దేవుడు. నన్ను ఈ శ్రమల గుండా నేను వెళ్ళేలా అటువంటి పరిస్థితి నాకు వచ్చినప్పటికీ కూడా నా దేవుడు నాకు తోడుగానే ఉన్నాడు. కాబట్టి సరే, నా దేవుడే చూసుకుంటాడు ప్రతి పరిస్థితిని. ఎవరెవరేం మాట్లాడారో, ఎవరెవరు ఏం చేశారో దేవుడే చూసుకుంటాడు. అలాగే అనుకున్నాడు. కాబట్టే అసలు ఏమాత్రం అతనికి రాజ్యం పోయింది అన్నప్పుడు అతని హృదయంలో అదే విశ్వాసం, అదే నమ్మకం ఉంది. రాజ్యం వచ్చింది అన్న పరిస్థితిలో కూడా అదే విశ్వాసం, అదే నమ్మకం ఉంది. అతనిలో హెచ్చు తగ్గులు లేవు. మంచి పరిస్థితి వస్తే ఉప్పొంగిపోయి, ఇబ్బంది పరిస్థితి వస్తే కృంగిపోయి లేదు. అతనికి ఏ పరిస్థితి అయినా ఒక్కటే, నా దేవుడు నాకున్నాడు. ఏ పరిస్థితికి నేను భయపడవలసిన పని లేదు. ఏ పరిస్థితి నన్ను ఇబ్బంది పెట్టదు, ఏ పరిస్థితి నన్ను దిగజార్చదు. నేను దేవుని బిడ్డని. అతని నమ్మకం అది. నీకుందా ఆ నమ్మకం? ఏ పరిస్థితి అయినా ఏక మనసు కలిగి ఉండే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఏ పరిస్థితిలోనైనా, ఎలాంటి వ్యక్తుల మధ్యనైనా నీ దేవునికి సాక్షిగా నిలబడే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? అది మంచివారవని చెడ్డవారవని ఎవరైనా కూడా మనకు మంచి చేసే వాళ్ళ దగ్గర మంచి వ్యక్తులుగా కనబడతాం, మేలు చేసే వ్యక్తులుగా కనబడతాం. మనకి ఇబ్బంది కలిగించే వ్యక్తుల దగ్గర మన మొహం ఉంటుందో చూడండి, ఆ మొహంలోనే తెలిసిపోద్దండి వాళ్ళని ఎంత అసహించుకుంటున్నామో. నిజంగా చి అన్నట్లు చూస్తాం. ఇక్కడ అభిషేక్కి చచ్చిన కుక్క అన్నాడు చూడండి, చిచ్చి అన్నట్లు కనిపించాడు షిమి. నిజంగా
మనకి మన మనసుని ఇబ్బంది పెట్టే వాళ్ళు అలాగే కనబడతారు మనకి. అందుకే వాళ్ళ పక్కన కూడా కూర్చోం, ఎక్కడికో వెళ్ళిపోయి కూర్చుంటాం, వాళ్ళ పక్కన కూడా నుంచోం, అసహించుకుంటాం, మనకి ఇష్టం లేని వాళ్ళని అట్లా ట్రీట్ చేస్తాం. కానీ ఇక్కడ దావీదు అలాంటి మనసు కలిగి లేడు. గమనించండి, దావీదు ఎందుకు దేవునికి హృదయానుసారుడు అయ్యాడంటే దేవుడు మనసు ఏంటో దావీదుకు తెలుసు. ఇష్టమైతే ఒకలాగా, కష్టమైతే ఒకలా కాదు. ఎవరి విషయంలోనైనా దేవుడు చూసుకుంటాడండి, దేవుడు చూసుకుంటాడు. అందుకే దేవుడు అంటాడు, మీరు ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి వ్యక్తి కొరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, వేదన పెట్టి, మిమ్మల్ని హేళన చేస్తూ నిజంగా మీకు నరకాన్ని చూపిస్తున్న వ్యక్తుల కొరకు ప్రార్థన చేయండి. నేను పగ తీర్చుకునేది నేను, నా పని నేనేం చేయాలో నాకు తెలుసు. మీరేం చేయొద్దు, మీ విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు, మీ ప్రేమను పాడు చేసుకోవద్దు, ప్రేమిస్తానే ఉండండి. మీరు మంచి వృక్షం, మంచి చెట్టు, మంచి ఫలాలే ఫలించాలి. మీరు చెడ్డ వృక్షం కాదు, మీరు చెడు ఫలాలు కాయడానికి. లేకపోతే ఒక చెట్టులో ఒక భాగమేమో మంచి కాయలు, ఒక భాగమేమో చెడ్డ కాయలు కాయడానికి లేదు. అలాంటి చెట్టు ఏమి మనం పెంచుకోం. అందుకే కదా మనం హైబ్రిడ్ మొక్క తీసుకొచ్చినప్పుడు పైన గ్రాఫ్టింగ్లో ఇది మొక్క పెరుగుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఈ కింద మొక్క కూడా పెరిగిపోతూ ఉంటే మనం ఏం చేస్తాం, కత్తెర తీసుకొచ్చో కొడవలు తీసుకొచ్చో దాన్ని కట్ చేసేస్తాం. ఎందుకు? దీంతో పాటు అది పెరగకూడదు. అది పెరిగిందనుకో దీన్ని చంపేస్తుంది, అది పెద్దదైపోద్ది. మన హృదయాలు అలాంటివే. మనం ఎవరితో అంటగట్టబడ్డాం? ఆమేన్, దేవుడితో అంటగట్టబడ్డాం. కాబట్టి మన వాంఛలు, మన ఆలోచనలు, మన విధానాలు పెరుగుతూ ఉంటే ఏమైపోతుందంటే దేవుని లక్షణాలు అణగారిపోతాయి, అణచివేయబడతాయి. ఇవి పెరిగిపోయి ముళ్ళ పొదలు ఏం చేసినాయి? విత్తనాన్ని, మొలకెత్తిన ఆ విత్తనాన్ని ఏం చేసినాయి అండి? ముళ్ళ పొదలు ఈ లోక పరిస్థితులు, ఈ లోక ఆలోచనలు, ఈ లోక పరిస్థితి కలిగినటువంటి విషయాలన్నీ కూడా అణచివేసేసరికి ఆ ముళ్ళ పొదల్లో పడిన విత్తనం మొలకెత్తిందే కానీ చచ్చిందా లేదా? ఇప్పుడు మన ఆలోచనలు కూడా అవి పెరిగి పెద్దదైపోతూ ఉంటే అసలైనది చచ్చిపోయే పరిస్థితి. గమనించుకోండి. కాబట్టి దేవుని లక్షణాలనే మనం పెంచుకునే వారంగా ఉండాలి. మన గాయం అవుతుంది, గుండె భయంకరమైన వేదన, బాధ, తట్టుకోలేని పరిస్థితి. నింద ఎవరికి సంతోషంగా ఉంటుంది? నింద ఎవరికి సంతోషంగా ఉండదు. మనకు వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని కనపరుచుకోవాలి. మనకు వచ్చినప్పుడు మన యొక్క ప్రవర్తనను ఎదుటివారికి కనపరచాలి. మనకు వచ్చినప్పుడు దేవుని ఘనపరచాలి. ఆమేన్. మనం అందుకే చేయబడ్డాం, అందుకనే దేవుడు మనల్ని పంపించాడు. ఏదో పిల్లలు పెళ్ళి అవ్వట్లేదనో, పిల్లలు పుట్టట్లేదనో, ఇల్లు కట్టుకోలేదనో, ఇది చేయలేదనో, అది చేయలేదనో దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయే బ్రతుకులే. అంటే వీటితోనే జీవితం ఉందా? వీటితోనే బ్రతుకుందా? ఇక్కడ ఉంటే సరిపోతుందా? ఇంకా వేరే ఇంకేం లేదా మనకి జీవితం అనేది? ఇక్కడతో జీవితం కాదు, అసలైన జీవితం ఉంది. అది ఉంది అని మనకు తెలిసినప్పుడు మనం యథార్థంగా జీవిస్తాం. కష్టంలో కూడా, ఇరుకులో కూడా మనం యథార్థంగా ఉంటాం. ఆ యథార్థత కోసమే దేవుడు చూస్తూ ఉన్నాడు నిన్ను నన్ను. అంతవరకు పర్ఫెక్ట్ అవ్వాలని దేవుడు నీకు నాకు టైం ఇస్తూ ఉన్నాడు. అర్థమైందా? ఒక్కొక్కసారి మనం జాంకాయ పండింది దోరగా ఉంది అనుకుంటాం, దూరం నుండి చూసి. అది కోసిన తర్వాత కటిక్గా ఉంటే చిచ్చి అని ఫుల్గా తినేస్తామా? కరిగేసి పడేస్తాం, అవునా? మనం పక్వం అవ్వాలి అని దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకే నీకు నాకు టైం, అందుకే భూమి మీద ఉన్నాం. పరిపూర్ణముగా దేవుని లక్షణాలను, దేవుని స్వభావాలను మనం పొందుకున్న వారమై ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. దేవుని కోరికది. అందుకే నీకు నాకు టైం ఇవ్వబడతా ఉంది, అందుకే బ్రతికి ఉన్నాం. ఈ బ్రతుకులో, ఈ ప్రయాణంలో నమ్మకంగా జీవిద్దామండి, యథార్థంగా జీవిద్దాం, దేవునికి సమయాన్ని ఇచ్చి జీవిద్దాం, దేవుని చిత్తంలో జీవిద్దాం, దేవుని ఇష్టానుసారంగా జీవిద్దాం. దేవుని చిత్తం ఏమైందో మన బ్రతుకులో దాని ప్రకారం ఉందాం. ఇక్కడ షిమి అన్నవాడు అభిషేకించిన వ్యక్తిని తృణీకరిస్తూ ఉన్నాడు. దేవుడు అభిషేకించాడు దావీదుని, కానీ ఇతను ఏమాత్రం ఆలోచన చేయట్లా, దేవుని చిత్తాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుని చిత్తాన్ని ఒప్పుకుంటున్నావా? నీకు ఇష్టమైతే ఒప్పుకోవడం కాదయ్యా, నీకు కష్టమైనా ఒప్పుకోవాలి. సౌలు కుటుంబం అయితేనే నీకు ఇష్టమా? కాదు, దావీదు కుటుంబం అయినా కూడా నువ్వు ఇష్టపడాలి. దేవుడు అక్కడ షిమి ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఇష్టమైతే, నీకు లాభం అయితే, నీకు సంతోషం అయితే నువ్వు ఇష్టపడడం, లోబడ్డం కాదు. నీకు ఇష్టం లేకపోయినా, నీకు నచ్చకపోయినా దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క ఏర్పాటు కాబట్టి నువ్వు ఖచ్చితంగా అంగీకరించవలసిన వ్యక్తివై ఉన్నావు. అర్థమైందా?
నువ్వు అంగీకరించవలసిన వ్యక్తివై ఉన్నావు. లోబడాలి, లోబడవలసిన వ్యక్తివి నువ్వు. చెప్పించడానికి నువ్వెవరు? వాక్యం అంటా ఉన్నది. లేకపోతే వద్దు అనడానికి నువ్వెవరు? దేవుణ్ణి విడిచిపెట్టడానికి నువ్వెవరు? దేవుని యొక్క చిత్తాన్ని త్రోసివేయడానికి నువ్వెవరు? నువ్వు ఏ ఏ పరిస్థితులకి లోబడతా ఉన్నావు దేవుని విషయంలో? ఏ ఏ పరిస్థితుల్ని నువ్వు సాష్టాంగపడి, ప్రభువా ఇది నీ చిత్తం కదా, నాకు ఇష్టం లేదు నిజం చెప్పాలంటే ప్రభువా, నాకు చాలా కష్టం ప్రభువా, కానీ నీ చిత్తం కదా, నీ ఇష్టమే జరగాలయ్యా, నా బ్రతుకదే, ఇది నాకు చాలా కష్టతరమైనటువంటి జీవితం, కానీ ఈ జీవితాన్ని దేవుడు పెట్టాడు. నన్ను అంటా ఉన్నారు, ఇన్ని లక్షల మంది క్రైస్తవులు ఉన్నారుగా, వీళ్ళల్లో నిన్నే ఎందుకు ఎన్నుకున్నాడు? ఈ శ్రమకే నువ్వు నిలబడతావు, నువ్వు సాక్ష్యంగా ఉంటావని అని ఆ పెద్ద పెద్ద వ్యక్తులు, పాస్టర్లు నాతో అంటూ ఉంటే, ఏమో ఎందుకు ఎన్నుకున్నాడో నన్ను నాకు తెలీదు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఈ కష్టమైన జీవితం, నీకు ఇష్టం లేని జీవితంలో కూడా దేవుని మహింపరచు. ఆమేన్. చాలామందికి ఇష్టమై ఎవరో జీవించరు, దేవుని చిత్తం జరగాలి అనే జీవిస్తారు. గుర్తుంచుకోండి. మరి అలాగా నువ్వు నేను ఉండాలి అనేదే దేవుని కోరిక. యోబు ఇష్టమై జీవించిన జీవితం కాదు, యోసేపు ఇష్టమై జీవించిన జీవితం కాదు, దానియేలు ఇష్టమై జీవించిన జీవితం కాదు. గుర్తుంచుకోండి, ఎస్తేరు ఇష్టమై జీవించిన జీవితం కాదు. వారు దేవుని విషయంలో దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి వ్యక్తులు. వారు చాలా స్ట్రగుల్స్ గుండా వెళ్ళారు, చాలా ఇబ్బందులు, అవమానాలు గుండా వాళ్ళు వెళ్ళారు. ఎప్పుడేం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. అలాంటి పరిస్థితిలో కూడా దేవుణ్ణి ఆయన మీద ఆనుకుని ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు. కాబట్టి మన బ్రతుకులో మనం యథార్థంగా జీవిస్తూ దేవునికి ఇష్టమైనట్లు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారంగా మనల్ని చూస్తే దేవుని చూసినట్లు ఉండాలి. ఒక్క మాట చెప్పాలంటే అంతే. మనల్ని చూస్తే ఎవరిని చూసినట్లు ఉండాలి? ఎందుకంటేనంట వాక్యం ఏమంటది అంటే, ఏ మనుష్యుడు ఎప్పుడు దేవుని చూడలేదంట, కాబట్టి నిన్ను చూస్తే దేవుని చూసినట్లు ఉండాలి అని వాక్యం చెప్తుంది. మీరు ఎప్పుడైనా చూసారా దేవుణ్ణి? నేను ఎప్పుడు చూడలే దేవుణ్ణి. కలలో చూసేది అది దాని గురించి కదా. కలలో కూడా నేను ఇక్కడ వరకే చూశాను తప్ప మొహాన్ని చూడలే. నేను ఎవరం చూడం, మనకేం తెలియదు. కానీ ఎదుటివారికి ఎలా దేవుణ్ణి చూపించాలి అంటే మన ప్రవర్తన, మన మాట తీరు, మన విధానం. అలాంటి బ్రతుకులను మనం కలిగి ఉండలాగున దేవుడు కృప చూపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతమైన దేవ తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. నమ్మదగిన దేవుడు నాయన, కృపగలిగిన దేవుడు నాయన, మహోన్నతమైన దేవుడు నాయన. నీలాంటి స్వభావం, లక్షణం మాకు కావాలి. నువ్వు అందుకే ఈ లోకానికి వచ్చావు, నీ ప్రాణాన్ని పెట్టావు, మమ్మల్ని ఎన్నిక చేసుకున్నావు, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు. నువ్వు మాకు మాదిరి కదయ్యా. నువ్వు నీ కోసం చచ్చిపోలా, నువ్వు మా కోసం చనిపోయావు. మేము కూడా యథార్థముగా జీవిస్తూ నీ లక్షణాలను పొందుకున్న వారమై నీ చిత్తాన్ని జరిగించే వ్యక్తులముగా ఈ లోకాన్ని మేము విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ప్రభువా, ఈ రోజున దావీదు గురించి, షిమీ గురించి మేము మాట్లాడుకుంటా ఉన్నాం. షిమీ ఎంత మూర్ఖంగా ప్రవర్తించాడో, నీ చిత్తాన్ని ఏ రీతిగా త్రోసివేశాడో, అతను ఎంత హేళన అయినటువంటి జీవితాన్ని జీవించాడో నువ్వు అతను మాకు చూపిస్తూ ఉన్నావు. దావీదును చూపిస్తూ ఉన్నావు. అతను ఎంత నమ్మకంగా కష్టంలో సుఖంలో ఒకే మనసు కలిగి ఉన్నాడు, నీ మీదే ఆనుకున్నాడు. అది చూపిస్తూ ఉన్నావు ప్రభువా. మేము యథార్థంగా జీవించడానికి, ఎలాంటి పరిస్థితి అయినా నమ్మకంగా జీవించడానికి నీ కృపా కనికరం చూపించుమని, మమ్మల్ని దీవించి నడిపించి ఆశీర్వదించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నా పరమ తండ్రి. ఆమెన్.